సో గైస్ టైం 5 అవుతుంది అన్నమాట. మా మదర్ కూడా లేచారు, సెండ్ ఆఫ్ ఇస్తారు. ఫోటో తీసుకున్నాం. మన ఊరు 79,006 కిలోమీటర్స్. బాయ్. It's alright. Good morning guys, welcome back to another vlog. 2026లో మన ఫస్ట్ రైడ్ అనమాట ఇది. గోప్రో వ్యూలోకి వెళ్దాం అవ్వండి. 2026లో మన ఫస్ట్ రైడ్ ఇది అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఇది లాంగ్ టైం డ్యూ. ఎప్పటి నుంచో ఈ స్టేట్కి వెళ్ళాలని ఉండే, ఇప్పటికి తీరింది. ప్రాపర్ పీక్ సమ్మర్ టైంలో అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఇది కూడా నాకు ఈ ట్రిప్ సెల్ఫ్ రివార్డింగ్ ట్రిప్. ఎందుకు అంటే రీసెంట్గా అంటే నిన్ననే ఫస్ట్ జాబ్ అయితే రిజైన్ చేయడం జరిగింది. సో 7 years తర్వాత ఒక 7 days బ్రేక్ దొరికింది. ఈ 7 days బ్రేక్లోనే ఈ చిన్న ట్రిప్ అనుకోకుండా ప్లాన్ చేసిన. యాక్చువల్ అయితే ఇప్పుడు వెళ్ళే ట్రిప్ కాదు, కానీ మనకి ఇప్పుడే ఫ్రీ టైం దొరికింది. మళ్ళీ తర్వాత కష్టం అని చెప్పి ఇప్పుడు వెళ్తున్నా అనమాట. ఏప్రిల్ కరెక్ట్ ఇవాళ 14th అంబేద్కర్ జయంతి కూడా. సో అదే అనమాట సంగతి. ఎక్కడికి వెళ్తున్నాం అనేది వెళ్తూ మాట్లాడుకుందాం. టైం అయితే 5:20 అవుతుంది, కానీ వేడిగా అయితే ఉంది. వేడిగా ఏంటి, ఘోరంగానే వేడిగా ఉంది. పర్వాలేదు, గాలి వస్తేనే మనకి ఫాయిదా, లేకుంటే అయిపోతాం. మాడి మసా అయిపోవడం ఖాయం. ఇవాళ పీక్ సమ్మర్స్ ఉంటాయి. సో నిన్ననే ఫ్యూల్ అయితే కొట్టించుకున్న. ఫుల్ ట్యాంక్ అయితే ఫస్ట్ ట్యాంక్ అయితే అయ్యింది. ఓడోలో 79,006 కిలోమీటర్స్ తిరిగాం. ఈ ట్రిప్ నాకు తెలిసి అప్ అండ్ డౌన్ 2,000 వస్తుంది. సో 81,000 వరకు అయితే రావచ్చు. ఎక్కడికి వెళ్తున్నామంటే ఒరిస్సా. ఫస్ట్ టైం ఒరిస్సా అయితే వెళ్తున్నా. పూరికి వెళ్తున్నాం. పూరి జగన్నాథ్, మన జై జగన్నాథ్. ఎప్పటి నుంచో ఆ 2 కళ్ళు చూడడానికి వెళ్ళాలని ఉండే. చాలా ఫేమస్ అది. ఆబ్వియస్లీ ఇండియాలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు పూరి జగన్నాథ్ అంటే. సో పూరి జగన్నాథ్కి అయితే వెళ్తున్నాం. వైజాగ్లో ఇవాళ స్టే చేయబోతున్నాం. డే 1 వచ్చేసి వైజాగ్లో ఉంటుంది. మన ఫ్రెండ్ పిలియన్ రైడర్గా వస్తాడు. సో మేమిద్దరం, ఇంకొక బైకర్ ఇంకా డౌట్ఫుల్ ఉన్నాడు, వస్తాడా రాదా అన్నది. సో వాడు వస్తే ముగ్గురం వెళ్తాం. సో టైం 5:30 కదా, ఆల్మోస్ట్ విత్ బ్రేక్స్ 12 hours వేసుకోండి వైజాగ్కి. సాయంత్రం 6-7 మధ్యలో వెళ్తాం. ఏంటిదంటే ఇప్పుడు మన 12 to 3 ఈ టైం మాత్రం ఘోరంగా మేనేజ్ చేయాలి. ఫుల్ ఎండ్ ఉండేది ఆ టైంలోనే కదా. ఇక చూడాలి ఎట్లా ట్యాకిల్ చేస్తామన్నది. నేనైతే ఈ రైడ్లో ఇది హైడ్రేషన్ ప్యాక్ కూడా క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే ఫుల్ డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ. తాగుతూనే ఉండాలి, పోస్తూనే ఉండాలి. బేసిక్గా సమ్మర్లో రైడ్స్ అసలు చేయం మనం, ఎవరు చేయరు. సో ఇప్పుడు టైం దొరికింది కదా అని చేస్తున్నా, తప్పితే ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్ టు డూ ఏ లాంగ్ ట్రిప్ ఇన్ దిస్ పీక్ సమ్మర్స్. కొంచెం ఇప్పుడే కదా లేచాను,
ఈ వ్లాగింగ్ స్టైల్ ఇదంతా లేజీగా ఉంటుంది. ఒక గంట తర్వాత సెట్ అయిపోతుంది. చలో సేమ్ రూట్ అయితే కాదు. మొన్ననే రీసెంట్గా ఖమ్మం దేవరపల్లి హైవే ఓపెన్ అయిందంట. ఇప్పుడు వైజాగ్ వెళ్ళడానికి చాలా స్మూత్గా అయిపోయింది. విజయవాడ NH-69 నుంచి వెళ్ళక్కర్లేదు. సో చూడాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ గోయింగ్ ఆన్ దిస్ రూట్. ఐఎమ్ ఎక్సైటెడ్. జై హనుమాన్. చలో ఇక్కడ నుంచి ఇక మనం విజయవాడ హైవే ఎక్కాలి. అక్కడ నుంచి డైవర్షన్ తీసుకోవాలి ఖమ్మం దగ్గర. ఎర్లీ మార్నింగ్స్ ఎంత బాగుంటుందంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. యాక్చువల్ వింటర్లో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్లో కాబట్టి అంత చిల్లిగా లేదు. కానీ రైడ్ కాకుండా ఉట్టప్పుడు ఒక్కసారి కూడా మెలకు రాదు. అదేందో నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను 3:45 4 o'clock అలారం పెట్టుకున్నా, 3:30కే మెలకు వచ్చేసింది. ఆ రైడ్ యాంగ్జైటీ ఘోరంగా కికింగ్ చేస్తూ ఉంటుంది అందరికీ, ఎస్పెషలీ బైకర్స్కి. పుట్టప్పుడు మాత్రం 3:30 కాదు కదా, 8:30కి కూడా మెలకు రాదు. కానీ ఎప్పుడైనా రైడ్ పోతున్నాను అంటే మాత్రం అలారం కంటే అర్ధగంట ముందే మెలకు వస్తుంది. అది అదేం సృష్టి, దేవుడి సృష్టి నాకైతే అర్థం కాదు. సో ఇప్పుడు మనం సన్ రైజ్ కోసం అయితే చూస్తున్నాం. చాలా రోజులైతే అయ్యింది సన్ లేవక ముందే మనం రైడ్ చేస్తున్నాం. 5:30 5:20 అవుతుంది. 6 దాకా సన్ రాదు. రైట్ నో మనం మనస్థలపురం దగ్గర అయితే ఉన్నాం. సో ఇప్పుడే ప్రాపర్ హైవే అయితే వచ్చింది. రామంజేశ్వరం సిటీలో అవన్నీ దాటిన. ఇప్పుడు యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ అయితే వచ్చినాం. ఇంకొక 50 kilometers అనుకుంటే ఇక్కడ నుంచి నార్కట్పల్లి. ఐ కెన్ సీ ఆరెంజ్ షేడ్. సన్ రైజ్ కాబోతుంది. చాలా ప్లెజెంట్గా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు మంచి ప్రాపర్ చిల్లుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అంతా కొండలు చెట్లు ఉన్నాయి. ఇంతసేపు అటు మన సిటీలో నడిపినాం కాబట్టి అంత అనిపించలేదు. వేడిగా ఉండే. ఇప్పుడు హాయిగా ఉంది. సో 5:40 టైం. ఇంకా సరిగా ప్రాపర్ లైటింగ్ అయితే లేదు. ఇంకా నేను చీకట్లో నడుపుతున్నట్టే ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఇక నా ముందు ఈ బస్ రోడ్ అయితే చెత్త పడేస్తూనే ఉన్నాడు. ఏసీ బస్సు. ఇక ముందు ఒక విండో ఓపెన్ ఉన్నట్టుంది డ్రైవర్ సీట్ దగ్గర. ఒక్కొక్కటి బాటిల్ పడేస్తుండే. సెన్స్ ఉండదు, పాడు ఉండదు ఇక మన ఇండియాలో. ఇంకా అసలైన బార్గా నార్మల్ స్టార్ట్ కాలే. ఇంకా స్టార్ట్ చేయబుద్ధి అవ్వట్లేదు. సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. సోలో ట్రిప్స్ చాలా బాగుంటాయి అన్నమాట. అంటే యూ హ్యావ్ యువర్ ఓన్ టైమ్, యువర్ ఓన్ ఫ్రీడమ్. whenever you want you can stop, whenever you want to do something you can. చాలా డెసిషన్ మేకింగ్ చేయాల్సి వస్తుంది. చాలా డిటర్మినేషన్తో చేయాల్సి వస్తుంది. డెడికేషన్తో చేయాల్సి వస్తుంది. చాలా నేర్చుకుంటాం ఎలా ఉండాలి, ఎలా డీల్ చేయాలి. సో మెనీ స్ట్రేంజర్స్తో మాట్లాడతాం. అదొక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ట్రావెలింగ్ ఈజ్ అ థెరపీ యాక్చువల్లీ. ఏమనుకుంటారు అందరూ, ఏదో బండ్లు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, తిరిగేస్తున్నాం అనుకుంటారు. కానీ బట్ ఇట్ హెల్ప్స్ టు నో వాట్స్ గోయింగ్ ఇన్ ద సొసైటీ అండ్ ఆల్. బయట ఈ జనాలు, ఈ బతుకు అనేది అనిపిస్తుంది నాకు. చాలా ఉందిరా భయ్యా లైఫ్ ఇండియా అనేది అని. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఏదో చూసా. పైన ఒక రకమైన జీవితం ఉంటుంది, మన కింద ఒక రకమైన జీవితం ఉంటుంది. చాలా చూసి నేను షాక్ అయినా యాక్చువల్లీ. ఆ కష్టాలు ఏంటి, మన సోల్జర్స్ ఆ డెడికేషన్లు ఏంటి, అలా చాలా నేర్చుకుంటాం అనమాట. సోలో అని కాదు, ట్రావెలింగ్ అనేది అంటున్నా. ప్రాపర్ వెల్తూర్ అయితే వచ్చింది. NH-65 పైన మనం ఇప్పుడు స్టార్ట్ పెట్టినాం దండయాత్ర. చౌటుప్పల్. దారుణం యాక్సిడెంట్ అయిందిగా. కోల్డ్ అనుకుంటా, చనిపోయినాయి మొత్తం. కంపు కొడుతుంది. బాబా సీదా ట్రాలీ అందులోకి పోయింది, తుప్పల్లోకి.
ఈ రంబుల్ స్ట్రిప్స్ దారుణంగా ఉన్నాయి. అసలు ఇంత పెద్దగా ఇవ్వడరా వేసింది, బుర్రలేదు. కెమెరా మొత్తం గర్ర 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 ఊగిపోతుంది. అసలు నాకు భయం వేస్తుంది ఓడిపోతుందని. టైం 5:50 అవుతుంది. మన ఇంటి నుంచి 44 కిలోమీటర్స్ వచ్చినాం. సో మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ వైజాగ్కి. చూద్దాం ఎన్ని టోల్స్ ఉంటాయో, నాకు గుర్తులేదు, చాలా రోజులు అయిన వెళ్ళి. ఇది సంక్రాంతి టైంలో వస్తే ఉంటుంది, ఘోరంగా ఉంటుంది అసలు ట్రాఫిక్. నాకు ఇది గుర్తుంది, సంక్రాంతికి మొన్న ఆంధ్ర పోయినా కదా, ఇది ఎంత ట్రాఫిక్ ఉందా అంటే బాబా బాబా. ఈ చిట్యాల దగ్గరలో ఫుల్ ట్రాఫిక్ మొత్తం. ఈ స్ట్రెచ్ అంతా ట్రాఫిక్. ఈ ఫ్లైఓవర్ పని నడుస్తున్నట్టుంది. ఇప్పుడు కనిపించింది అయ్యా సూర్య భగవాన్. 6:10కి కనిపించింది. నా ముందే ఉంది కరెక్ట్గా, సూపర్.
30 అవుతుంది, మళ్ళీ ఎనర్జీ వచ్చింది. సో ఇట్లా రాజమండ్రి దాకా సూపర్ ఉంటుందంట హైవే. అక్కడ నుంచి వైజాగ్ కూడా బాగానే ఉంటుంది, నాకు అక్కడ నుంచి తెలుసు రూట్. గోదావరి బ్రిడ్జ్ వస్తుంది మధ్యలో. మన రైడ్లో 3rd టోల్ గేట్. గైస్ ఇదే అన్నమాట ఫాయిదా థ్రాటల్ గ్రిప్పర్. ఇక కైండ్ ఆఫ్ క్రూజ్ కంట్రోల్ అనుకోండి. అట్లా 90లో పెట్టినా అట్లా పోతూ ఉంటుంది. ఏంటంటే చాలా జాగ్రత్తగా వాడాలి. ఇలాంటి ఇప్పుడు 4 లేన్ 6 లేన్ కాడ పెట్టి వదిలేస్తే కొంచెం స్ట్రెయిన్ ఉండదు, కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు, అలా పోతూ ఉంటుంది. బాగుంటుంది కానీ వాడడం రావాలి. సో మనకి ఇంకా వైజాగ్ 400 కిలోమీటర్స్ ఉంది, రాజమండ్రి 250 కిలోమీటర్స్ ఉంది. టైం 7:50 అవుతుంది. మధ్యాహ్నం 3ంటికి చేరుకుంటామని ఉంది. బాగానే తొందరగానే వెళ్తామని అనుకుంటున్నా, అన్లెస్ ఇఫ్ ఇట్ డోంట్ టేక్ ఎనీ బ్రేక్స్, టూ మెనీ బ్రేక్స్. బట్ ఐ డోంట్ థింక్ ఐ విల్ టేక్ బ్రేక్ బికాజ్ ఐ యామ్ సోలో. అదే అన్నమాట ఫాయిదా సోలో. చెప్తాను నేను ఎందుకో. ఇప్పుడు 175 కిలోమీటర్స్ వచ్చాము ఇంటి నుంచి. 175 కిలోమీటర్స్ 135 మినిట్స్లో వచ్చాను, అంటే ఇంక్లూడింగ్ బ్రేక్స్. అంటే 2 hours 10 minutesలో 175 కిలోమీటర్స్ ఆరామ్సే వచ్చినాం. మైలేజ్ తగ్గింది, 30 నుంచి 28కి పోయింది. మధ్యలో కొంచెం ఫాస్ట్గా నడిపిన కదా. సో గైస్ ఖమ్మం అయితే వచ్చాం. ఎవరైనా ఖమ్మం నుంచి ఉంటే కామెంట్ చేయండి. అప్పుడప్పుడు నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి భద్రాచలం ఖమ్మం అని. సో మనకి ఇంకా 375 కిలోమీటర్స్ ఉంది. అవుట్స్కట్స్ యాక్చువల్లీ ఇది. ఇంకా ఖమ్మం సిటీ మనం లోపల పోం, బయట నుంచి వెళ్ళిపోతాం. మొత్తం మన పొంగలేటి బాయ్ ఇదంతా ఖమ్మం. ఇదేంది వన్ వే లాగా అందరు ఇట్లా వస్తుండ్రు. మనం ఖమ్మం అయితే దాటాము. ఇలా 10 కిలోమీటర్ల తర్వాత వైరా దగ్గర మంచి ఎక్స్ప్రెస్ వే టైప్లో వస్తుందంట. నేను అదే పరేషాన్ అయిపోయినా, ఇదే రోడ్డు రాజమండ్రి దాకా ఉంటే ఇంక అయిపోయినట్టే మనం అని. ఇది యాక్చువల్లీ బైపాస్ రోడ్, ఖమ్మం బైపాస్ రోడ్ నుంచి ఎటో తీసుకోబోతుంది. మన ఇంటి నుంచి 210 కిలోమీటర్స్ వచ్చినాం. కుక్కల్ రోడ్ దాడుతున్నాయి. రే జరగవే. పొనిజర్లా అంట ఈ ఊరి పేరు, పొనిజర్లా. వచ్చింది గాయస్ నేను చెప్పిన ఖమ్మం దేవరపల్లి హైవే. మనం ఒక చోట డైవర్షన్ తీసుకున్నాం. ఈ ఫ్లైఓవర్ నుంచే వచ్చేవాళ్ళం కానీ అది ఇంకా పనులు నడుస్తున్నాయి, దానికోసం ఈ ఊరంతా తిరిగినాం. బట్ ఇది ఒక్కసారి ఇది అయిపోతే బైక్ పోవాలా లేదా నాకు అర్థం కావట్లే. बाइक्स जा सकते हैं? अच्छा थैंक यू. నేను కార్ రూట్ పెట్టుకొని పోతున్నా కదా, డౌట్ వచ్చింది. ఇదే అనమాట, ఇది కొత్త హైవే, ఖమ్మం దేవరపల్లి హైవే. ఇది ఫస్ట్ టైం నేను వైజాగ్ ఈ రూట్లోకి వెళ్ళిపోతున్నా. ఒకటి విజయవాడ నుంచి పోయినా, ఇంకోటి మన మారేడుమల్లి రంపచోడవరం అట్లా పోయినా. ఇది ఫస్ట్ టైం.
ఇది ఘోరంగా బోర్ కొడుతుంది హైవే. ఒకటే స్ట్రైట్ రోడ్డు 150 కిలోమీటర్లు ఖమ్మం నుంచి భద్రాచలం. భలే వేసిండ్రు కానీ బైక్ వాళ్ళకైతే బోర్ కొడుతుంది. అట్లా పట్టుకొని కూర్చున్నా, నిద్ర కూడా వస్తుంది. యాక్చువల్లీ లో ఫ్యూయల్ కూడా ఉంది, ఇంకా ఉందిలే చాలానే, కానీ ఫాస్ట్ కొడదామంటే మళ్ళీ ఎక్కడ అయిపోతుంది పెట్రోల్ అని నార్మల్గా పోతున్నా. సో గైస్, మధ్యలో దిగిపోయినాను నేను ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే. పెట్రోల్ కావాలి అర్జెంటుగా. చింతల్పూడి అనే ఊర్లోకి అయితే పోతున్నా, ఇక్కడ దొరుకుతుంది అన్నారు. తప్పు చేసా యాక్చువల్లీ. ఇది అంత పెద్ద హైవేలో దొరుకుతుందేమో అనుకున్నా, కానీ అది ఇప్పుడిప్పుడే అవుతుంది కన్స్ట్రక్షన్. సో ఇంకా ఇందు లోపల ఊర్లోకి వెళ్ళి కొట్టించుకొని మళ్ళీ వెనకకు పోవాలి. ఇది ఒక 5, అది 5, 10 బొక్క. బాగుంది ఊరు, సూపర్ ఉంది, గ్రీనరీ. సో మళ్ళీ బ్యాక్ టు ద హైవే. కొంచెం అట్లా పెట్రోల్ కొట్టించడానికి మళ్ళీ దిగి మళ్ళీ వచ్చిన. సో యాక్చువల్లీ ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. సో 2 వీలర్స్ వెళ్ళనిస్తున్నారు, లేకపోతే ఇది ఓన్లీ 4 వీలర్స్కే ఇది. అదే ఎక్సెప్ట్ 2 వీలర్స్ అందరికీ ఇది. చుట్టూ కొబ్బరి చెట్లు అయితే భలే ఉంది. డ్రోన్ షాట్ అయితే ఖతర్నాక్ వస్తుండే. అప్పటి నుంచి ఫ్యూయల్ టెన్షన్ వల్ల మంచిగా నడపలేకపోయా. ఇప్పుడు సమ్మగా వెళ్దాం. క్రేజీ ఉంది రోడ్డు మాత్రం. ఇది మొత్తం పొలాల మధ్యలోకి వెళ్ళి, టోటల్ మధ్యలోకి వెళ్ళి వేసినట్టున్నారు. వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే స్పీడ్ వెళ్తా. You still mess up, but I'm still gonna fight for what I love. Still gonna die for what I love. Still gonna try, I won't give up. Still gonna fight until I've won. They say I'm way too obsessed and I've got nothing left, and I'm not quite there yet. But those words, they'll regret, 'cause I've got something left and I'm not giving in. I will not let them win. I won't stop till the end, no. సో గైస్, అప్పటి నుంచి ఘోరంగా బోర్ కొడుతుంది అసలు. ఇది ఖమ్మం దేవరపల్లి హైవే. బోర్ అంటే నిద్ర వస్తుంది అసలు. ఒకటే స్ట్రైట్ వీడియో గేమ్ లాగా ఉంది. 150 కిలోమీటర్స్ అంటే ఇది. పోతూనే ఉన్నాను, అవ్వట్లేదు అసలు. ఇక ముఖం కడుక్కోవాలని డిసైడ్ అయిపోయా. ఎండ నార్మల్గా ఉంది, కానీ బోరింగ్ ఉంది. హైవే మాత్రం దారుణంగా ఉంది. గైస్, చెప్తున్నా కదా, దీనంత క్రేజియస్ట్ హైవే ఐ హ్యావ్ ఎవర్ రిడన్ ఇన్ సౌత్ ఇండియా. ఇది యాక్చువల్లీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి బైక్స్కి అలో ఉంది, కానీ కార్స్కి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో బాబా మ్యాడ్. అసలు మ్యాడ్ అంటే మ్యాడ్.
ఇప్పుడు నేను నా ఎక్సైట్మెంట్ మీ బైక్ పైన మీకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టార్ట్ అవుతుందో ఆబ్వియస్లీ స్పీడ్ గన్స్, స్పీడ్ ఫైన్స్ ఘోరంగా ఉంటాయి. కానీ ఇంత డెడ్ స్ట్రైట్, డెడ్ ఓపెన్ రోడ్స్ ఏదో చైనాలో, ఫారెన్లో పోతున్న ఫీల్ వస్తుంది. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఇది క్రేజీ షిట్. అసలు ఇది క్రేజీ షిట్. ఖమ్మం టు దేవరపల్లి హైవే. కైండ్లీ విజిట్ అగైన్ అంట. పక్కా వస్తా. నెక్స్ట్ టైం కార్లో అయితే రావాలి. ఎలా ఉంటుందో చూడాలి. క్రేజీ ఉంటుంది. ఈ టర్నింగ్స్ చూడండి. ఇది మన పాతది, ఇది ఒరిజినల్ NH16 ఇక్కడ కలిపాడు. మైండ్ బ్లోయింగ్ కన్స్ట్రక్షన్ యార్. సో గైస్ మనకి ఇంకా 200 కిలోమీటర్సే ఉంది వైజాగ్. టైం 11 అవుతుంది. ముందు ఏదో గోదావరి వస్తుంది, పెద్ద బ్రిడ్జ్ వస్తుంది. వన్ సైడ్ బంద్ చేశారు. ఇక్కడ ఏదో పనులు నడుస్తున్నట్టున్నాయి. అది చూడండి, అది రాజమండ్రి బ్రిడ్జ్ రైట్ సైడ్. మనం ఇంకో బ్రిడ్జ్ పైన ఉన్నాం యాక్చువల్లీ. క్రేజీగా మస్తు ఉంది. ఇంత పొద్దున పూట నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడు నైట్ టైంలో సాయంత్రం చూసేటోండి. కానీ ఇది ఎన్ని కిలోమీటర్స్, చాలా లాంగ్ బెస్ట్ బ్రిడ్జ్ ఇది గోదావరి నది పైన. ఇప్పుడే రాజమండ్రి అయితే వచ్చాము. ఇంకా 170 కిలోమీటర్స్ ఉంది. 3 hours చూపిస్తుంది. చెప్పా కదా, ఖమ్మం దేవరపల్లి హైవే అయితే మైండ్ పోయింది. ఇక మన ముందు బాయ్ ఉన్నాడు, బాయ్ NS బాయ్. 410 కిలోమీటర్స్ వచ్చాము ఇంటి నుంచి. 304 minutes, 5 hours లో 400 కిలోమీటర్స్ వచ్చాం. నాట్ బ్యాడ్. ఆ ఊర్లో ఏదైతే కొట్టించుకున్నానో మనం పెట్రోలు, నా హైయెస్ట్ అనమాట నా లైఫ్లో. అంత డెన్సిటీ చూడడం. 765 ఉంది డెన్సిటీ. షాక్ అయిపోయినా నేను, ఇంత క్వాలిటీ అంటారా బాబు అని. ఇక్కడ అరకు కాఫీ అంట, చూద్దాం. ఇప్పుడే ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అని రీల్స్లో కనిపిస్తూ ఉంటుంది ఒక హోటల్. ఇప్పుడే దాటినా. సడన్గా ఇక ఈ ఏరియాలో ఉంటుందో నాకు అసలు తెలియకుండే. చూపిద్దాం అనుకున్నా కానీ నాకు డైలీ ఆ రీల్స్లో ఆయన సాగు కొడుతూ ఉంటాడు, కనిపిస్తూ ఉంటాడు. ఆంధ్రాస్ లార్జెస్ట్ అని. అచ్చా, అది ఈ రూట్లో ఉందా? అయితే నాకు తెలియదు. అయితే అన్నవరం ఇంకా 50 ఉంది. అక్కడ నుంచి 100 ఎంత ఉంటుంది అనకాపల్లి. ఎర్రవరం, ఇక్కడ పెద్ద హనుమంతుడు ఉన్నాడు. సేమ్ మనం విజయవాడలో ఉంటుంది చూడ, అట్లా ఉంది. జై హనుమాన్ జై. గైస్ బ్యాండపూడి వచ్చిందనమాట. బ్యాండపూడి అప్పట్లో వైరల్ అయింది కదా అమ్మాయి, ఇంగ్లీష్. ఈ ఊరే బ్యాండపూడి. ఇవాళ రైల్లో 500 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం. టైం 1 అవుతుంది. $70 minutes పట్టింది. గైస్ ఇప్పుడే బ్రేక్ తీసుకున్నా. ఇంకా వైజాగ్ ఒక 80 కిలోమీటర్స్ ఉంది. చెట్టు కింద ఆయన మంచిగా ఉందని గట్టిగా ముందు గట్టిగా తాగి కాఫీ ఒకటిగా ఏదో పడితే కొంచెం నిద్ర మొత్తం పోతుంది నాకు.
క్రేజీ ఉంది చూడండి, మొత్తం కొండలు, ఆ మూల నుంచి అంత కొండలే, అరకులాగా ఉంది ఇక్కడే. ఇంకా 50 కిలోమీటర్స్ టు గో వైజాగ్. లాస్ట్ 2 అవర్స్లో చాలాసేపు బ్రేక్ తీసుకున్నా, కొంచెం నిద్రగా అనిపించింది, ఇక ఆగినాం. సో గాయ్స్, ఫైనలీ డే 1 అయితే వచ్చింది. డే 1 లొకేషన్ సెలెక్ట్ చేద్దాం, ఇందులో ఏది పోదామో. డే 1 స్టాప్ మై ఫేవరెట్ సిటీ వైజాగ్ వచ్చేసింది, ద సిటీ ఆఫ్ డెస్టినీ. మస్తు ఉంటుంది, చెప్పా కదా, ఇట్లా రమ్మని తిరగాలి. ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది అంటే అబ్బాబ్బా, దారుణంగా ఉంటుంది. అటు ఇటు ఎటు పోలో అర్థం కాదు. వచ్చేసింది వైజాగ్, వచ్చేసాం. రారా వైజాగ్, రారా నా.